హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా వాళ్ళు రెండో ప్రోమో చాలా అంటే చాలా ఫాస్ట్గా వచ్చేసింది. సో మైట్ బీ ఇంకో ప్రోమో ఏమైనా వస్తుందేమో చూడాలి. బేసిక్గా సాటర్డే రోజు మనకి 3 ప్రోమోలు వస్తాయి. మనకు ఐడియా ఉంది కదా, అంటే నాగార్జున గారి ఫైర్ రిలేటెడ్గా ప్రోమోలు వస్తుంటాయి కాబట్టి డెఫినెట్గా మనకి కొన్నిసార్లు 3 ప్రోమోలు వదులుతుంటాడు. లేట్గా వస్తాయి ప్రోమోలు. నేను ఎందుకంటే సాటర్డే షూటు, సాటర్డే ఎడిటింగు, సాటర్డే అప్లోడింగ్ ద ప్రోమో ఎపిసోడ్ కాబట్టి మనకి ప్రోమో కొంచెం లేట్గానే వస్తుంది. సో బట్ అయినా కూడా 3 వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇవాళ ఫ్రైడే రోజే 3 వచ్చేలా ఉంది సిచ్యువేషన్ చూస్తుంటే. సో కొంచెం గొడవలు అయితే జరిగేలాగే ఉన్నాయి. డెఫినెట్గా ఆల్రెడీ పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా ఒకటి ఇప్పుడే ఇంత పీక్స్ కైండ్ ఆఫ్ గొడవలు చూపించేస్తే దీని తర్వాత ఇంకెంతకంటే చూపించడానికి ఏమి ఉండదు. నాకైతే అదే అనిపిస్తుంది సార్. అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే, మీరు మొదట ఋషికొండ చూపించాలి, ఆ తర్వాత జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ చూపించాలి, ఆ తర్వాత వెళ్తూ ఉన్న కొద్దీ ఏవో కొన్ని పెద్ద కొండలు చూపించాలి, ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ చూపించాలి, ఆ తర్వాత ఎవరెస్ట్ దగ్గరికి వెళ్ళాలి. అట్లా కాకుండా డైరెక్ట్గా ఎవరెస్ట్ చూపించేస్తాం, ఆ తర్వాత ఋషికొండకు వస్తాం, ఆ తర్వాత బంజారా హిల్స్కి వెళ్తాం, ఆ తర్వాత ఈస్టర్న్ ఘాట్స్కి వెళ్తాం, తర్వాత వెస్టర్న్ ఘాట్స్కి వెళ్తాం అంటే ఇంకా వేస్ట్. ఇంకా ఫస్ట్ చూసిన తర్వాత ఇంకా తర్వాత ఏవి కూడా అంత పెద్దగా అనిపించవు. ఓకే, సో అదనమాట సిచ్యువేషన్ ఇక్కడ. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు ఫ్రమ్ ద డే 1 వీక్ 1 గొడవలు పెట్టుకుంటూ కూర్చుంటే ఇంకా నాకు ఏందోలే వీళ్ళంతా కూడా అనిపిస్తుంది. డెఫినెట్గా కంటెస్టెంట్లు మరి ఓవర్ థింకింగ్, ఓవర్ స్మార్ట్నెస్, గొడవలు పెట్టుకోవడానికే వచ్చినట్టున్న కొంతమంది కంటెస్టెంట్స్, వాళ్ళే జంతువుల పేర్లు ఇచ్చుకుంటున్న ఇంకొంతమంది కంటెస్టెంట్స్, అంటే మమ్మల్ని మనుషుల్లా కాకుండా జంతువుల్లా చూడనట్టున్న కొంతమంది కంటెస్టెంట్లు, ఇంకా ఆడపులి ఆడపులి కాదు ఆడలేని పులి అని కొంతమంది ఎవరో కామెంట్ పెట్టారు. నిజంగా పర్ఫెక్ట్ కామెంట్ అది. ఇది నా ఒపీనియన్ కాదు, ఎవరో కామెంట్లో పెట్టారు, చూశాను. నిజంగా నవ్వుకున్నాను నేను. నిజంగా ఆడపులి కాదు ఆడలేని పులి. ఎందుకంటే ఆవిడే చెప్తోంది యష్మితో, నేను ఫిజికల్ టాస్క్లు ఆడలేనని చెప్పి, మళ్ళీ ఆడపులి చిచ్చి. సరే, ఇంకా ప్రోమో సంగతి ఏంటో చూద్దాం. ఇప్పుడే వచ్చి చూసా. సో టాస్క్ అయితే ఆడుతున్నారు, ఎవరి మటుకు వాళ్ళు అందరూ బాగానే ఆడుతున్నారు. బ్రిక్స్ నిలబెట్టాలి, 5 బ్రిక్స్ నిలబెడితే వాళ్ళు విన్. ఓకే, ఫస్ట్ యష్మి వచ్చింది, యష్మి అన్నీ పడేసింది. విష్ణుప్రియ వచ్చింది, విష్ణుప్రియ కూడా పడేసింది. సో వీళ్ళు ఒకవేళ గెలిస్తే ఎవరు గెలుస్తారు వాళ్ళు, ఎందుకంటే ఆల్రెడీ 2 అయిపోయి. నిన్న లూప్ ద హూప్ అయిపోయింది, తర్వాత బాల్ ఒకటి అయిపోయింది. 2 రౌండ్లు అయిపోయాయి. అంటే హాకీ గేమ్ ఒకటి అయిపోయింది, ఆ తర్వాత ఈ రింగుల గేమ్ అయింది. రింగులో ఏముంది నా బొంగు గేమ్ అయిపోయింది. 2 గేమ్లు అయిపోయినాయి కాబట్టి ఇంకా మిగిలింది ఏంటి, బేసిక్గా ఇది ఒకటే కదా. సో ఇప్పుడు ఎవరు గెలుస్తారో, టై అయింది కాబట్టి ఇందాక, ఇప్పుడు ఎవరు గెలుస్తారో వాళ్ళు ఇంకా వాళ్ళ టీం నుంచి, నిఖిల్ టీం నుంచి ఒకరిని తీసుకోవచ్చు. వాళ్ళు సోనియాని తీసుకున్నారు అనుకుంటా. సో ఐ థింక్ యష్మి టీం గెలిచినట్టు ఉంది ఈ రౌండ్. సో ఆల్రెడీ మనకి ప్రోమోలో కూడా క్లియర్గా చూపించారు యష్మి టీమే గెలిచిందని. యష్మి టీం గెలిచింది. సో యష్మి టీం గెలిచి సోనియాని అయితే తీసుకుంది. సో అదనమాట సిచ్యువేషను. అయితే ఇక్కడ పృథ్వీ బేసిక్గా వచ్చాడు, ఒక 2 పెట్టాడు. వచ్చి ఆదిత్య ఓం గారు అవి పెడుతూ ఉంటే అది ఆ మధ్యలో ఉన్నదాన్ని కదిపాడు, పడిపోయాయి అవి. సో డెఫినెట్ నిఖిల్ అయితే ఒకటే చెప్పాడు, ఇదైతే చాలా చాలా అన్ఫెయిర్గా జరుగుతుంది, ఇంకా మీరు చూసుకోండి అని చెప్పేశాడు. మరి ఇంకా ఆబ్వియస్లీ అంత అన్ఫెయిర్ ఉంది కాబట్టి ఇంకా మీరు చూసుకోండి అని చెప్పేశాడు ఇంకా. సో ఇంకా తర్వాత నెక్స్ట్ నబీల్ వచ్చినప్పుడు వాళ్ళు అప్పటికి 4 అయితే సో అది సిచ్యువేషన్. సో డెఫినెట్గా ఇదైతే వరస్ట్ కైండ్ ఆఫ్ సినారియో అని చెప్పొచ్చు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జెన్యున్గా బేసిక్గానే చాలా టఫ్ టాస్క్ అది. ఎందుకంటే ఆ బ్రిక్స్ నిలబెడుతున్న క్రమంలో ఆబ్వియస్లీ వీళ్ళ దాంట్లో కొంచెం డిసడ్వాంటేజ్ ఉంది. వాళ్ళ దాంట్లోనే ఉంది, వీళ్ళ దాంట్లోనే ఉంది. బట్ ఏంటంటే సంహౌ ఎంతో కొంత వీళ్ళ దాంట్లో కొంచెం ఆ కన్నాలు ఏవైతే ఇచ్చాడో మంచం లాంటిది, దాంట్లో దూరిపోగలరు మ్యాక్సిమం. వాళ్ళ కాళ్ళు అవన్నీ పట్టేసి వాళ్ళు వెళ్ళిపోగలరు మ్యాక్సిమం.
ఇంకా అంతెందుకు సింపుల్‌గా చెప్పాలంటే, ఒకసారి ఒక దాంట్లోకి అడుగేసి, ఇంకా ఆ తర్వాత అక్కడి నుంచే పెట్టేయొచ్చు కూడా. అలా కూడా ట్రై చేయొచ్చు. మనం ఎట్లైనా సరే కొంచెం బెటర్‌గా జెన్యూన్‌గా ఆడుకోవచ్చు అండ్ స్ట్రాటజీ ప్లే చేయొచ్చు డెఫినిట్‌గా. వాళ్ళకి మాత్రమే వాళ్ళ సైడ్ వాళ్ళు ఇంకా బెనిఫిట్ అయ్యేలాగా వాళ్ళ గేమ్ త్వరగా అయిపోయేలాగా ఏదైనా స్ట్రాటజీ ప్లే చేసుకోవాలి గానీ, డెఫినిట్‌గా అవతలోళ్ళు తోయడం అయితే మాత్రం కరెక్ట్ కాదు. పృథ్వీదయితే వరస్ట్ స్ట్రాటజీ. సో, డెఫినిట్‌గా ఈడ తప్పంతా పృథ్వీదే ఉంది. సో, ఇంక అందులో నో డౌట్ అని చెప్పొచ్చు. సో, పృథ్వీ సైడే మిస్టేక్ అయితే ఉంది. ఇంకా ఇంక అందులో అనడానికి ఏం లేదింక. సో, ఇంకా అసలు నిజంగా చెప్పాలంటే నైనికా టీమ్ చాలా బాగా ఆడుతున్నారబ్బా! ఇనీషియల్‌గా కూడా. మిగతా టాస్కుల నుంచి కూడా మనం గమనించినట్టయితే వాళ్ళందరూ బాగా ఆడుతున్నారు. అండ్ అండ్ ఎటువంటి ఫౌల్స్ చేయట్లేదు. వాళ్ళేమైనా స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నా కూడా అది వాళ్ళ వరకు మాత్రమే అప్లై అవుతున్నాయి తప్ప అవతల టీమ్‌ని తక్కువ చేయడానికో, ఆపడానికో అట్లా ఏం లేవు. వాళ్ళ వరకు మాత్రమే వాళ్ళు ఆడుకుంటున్నారు. సో, అది నిజంగా బానే ఉంది. సో, ఇంతవరకు పర్లేదు కానీ బట్ ఇదైతే వాస్తవం కాదు. ఇదైతే కరెక్ట్ కాదు. అంటే ఆ తర్వాత వాళ్ళొచ్చి తోసినప్పుడు వీళ్ళవి 4 పడిపోయాయి. పృథ్వీ తోసినప్పుడు 2 పడ్డాయి. కానీ వాళ్ళొచ్చి తోసినప్పుడు 4 పడిపోయాయి. నేను కాదనను. కానీ మొదలుపెట్టిందెవరు? డెఫినిట్‌గా పృథ్వీ. ప్రశాంతంగా సాగిపోతున్న గేమ్‌ని కంపు చేయడానికి కొంతమందుంటారు. ఇప్పుడు సోనియా లాంటోళ్ళు, పృథ్వీ లాంటోళ్ళు. అట్లా చేశాడనమాట. హ్యాపీగా ఎళ్ళిపోయినా కూడా వాళ్ళే గెలిచింది కదా! ఇప్పుడు వాళ్ళే గెలిచారు ఎండ్ ఆఫ్ ది డే. ఇగ అట్లా చేసుకుంటే అయిపోయేది. అది మానేసి ఎందుకు ఇయన్నీ కూడా? ఇంకా 'సీత' అండ్ అబ్బాయి మధ్య గిన్నెల కోసం డిస్కషను. ఒకటైతే వాస్తవం. ఇప్పుడు సీత చెప్పిందేంటి, "మీ గిన్నెలు మీరు కడుక్కోండి. జనరల్‌గా వండిన గిన్నెలుంటాయి. ఇప్పుడు నిన్న బేబక్క చూపిచ్చారు. పప్పు వండిన కుక్కరు, ఆ తర్వాత కూర వండిన గిన్నె, ఇవన్నీ ఉంటాయి కదా! సో, వీటిని కుకింగ్ అదే ఎవరైతే క్లీనింగ్ డిపార్ట్‌మెంట్ ఉన్నారో వాళ్ళు క్లీన్ చేస్తారు. సో, అంతవరకు బానే ఉంది. ఇప్పుడు మధ్యలో ఎవరికైనా కావాలనిపించినప్పుడు వాళ్ళు పాలు మరగబెట్టుకోవడం, లేదంటే ఎగ్ ఉడకబెట్టుకోవడం, లేతే ఆమ్లెట్ ఏసుకోవడం, ఇట్లా చేస్తున్నారు వీళ్ళంతా కూడా. సో, అప్పుడు సీత చెప్పిన పాయింట్ నాకు తెలిసి అదే అయ్యుంటది. అదేంటంటే, వాళ్ళని వాళ్ళ గిన్నెలు వాళ్ళేవైతే వాళ్ళ కోసం వాడుకుంటున్నారో వాటిని క్లీన్ చేసుకోమని చెప్పింది. సో, దానికి అభయ్ అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇంకా ఆ తర్వాత ఇంక డెఫినిట్‌గా తనైతే ఇంకా బాగా హర్ట్ అయింది. ఇంకా బాగా ఫీల్ అయిపోయింది సీత. ఫుడ్ వదిలేసి ఎళ్ళిపోయింది. సో, ఫుడ్ వదిలేసి ఎళ్ళడం మీద మాత్రం క్లాస్ పీకుతారు నాగార్జున గారు. కరెక్ట్‌గా అడుగుతారు గట్టిగానే. ఎందుకంటే ఇట్స్ వెరీ క్లియర్ అట్లా ఫుడ్ మీద మాత్రం అలగకూడదు. ఎందుకంటే అప్పుడెప్పుడో 'శ్రీ సత్య' విషయంలో కూడా చూసాం. నాకొద్దని చెప్పి ప్లేట్ ఇసిరేసి ఇట్లా ఇసిరినట్టు ఎళ్ళిపోయి ఎళ్ళడం. ఇట్లా చాలా జరిగినియి. ఫుడ్ విషయంలో ఎప్పుడు కూడా ఇట్లాంటివి చేయకూడదు. డెఫినిట్‌గా ఆ హౌస్‌లో ఫుడ్ దొరకడమే కష్టం. దాని విషయంలో అంత చేయకూడదు డెఫినిట్‌గా. ఫుడ్‌ని వదిలేసి ఎళ్ళడాలు అంటే అంత బాధ కలిగితే ప్లేట్ పట్టుకొని ఎక్కడికో ఎళ్ళిపో. ఒంటరిగా కూర్చో. ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని తిను. ప్రాబ్లమ్ లేదు. అంతేగాని నేను తినను అని చెప్పి వదిలేసి ఎళ్ళడం కరెక్ట్ కాదు. డెఫినిట్‌గా దాని పరంగా మాత్రం క్లాస్ ఉంటది గానీ, ఇంకా అక్కడ సీత ఎమోషన్ అయితే రైటే. సీత ఎమోషన్ తప్పు అనడానికి లేదు. డెఫినిట్‌గా తను కరెక్ట్‌గానే రెస్పాండ్ అయింది. డెఫినిట్‌గా తను అడిగిన విధానంలో ఏ తప్పు లేదు. అండ్ తను అడిగిన పాయింట్‌లోని ఏ తప్పు లేదు. అదనమాట సిట్యుయేషన్. ఇంకా గేమ్ పాయింట్ వినాలి అది ఇది అంటున్నాడు. సో, ఆ తర్వాత సీతది ఏదైతే ఒక పాయింట్ ఉందో, ఇంకా మీరు గిన్నెలేస్తూ ఉంటారు, మేము కడుగుతూ ఉంటాం, మీరేస్తుంటారు, మేము కడుగుతూ ఉంటాం. ఇంకలా కడుక్కుంటూ కూర్చుంటే ఇంక నేను గేమ్ ఎప్పుడు ఆడాలి? నేనెప్పుడు ముందుకెళ్ళాలి అంటోంది. సో, బేసిక్‌గా సీత ఆపర్చునిటీస్ కోసం వచ్చింది గానీ గిన్నెలు క్లీన్ చేయడానికి కాదు. అది డే వన్నే చెప్పింది నాగార్జున గారొచ్చినప్పుడే. సో, అట్లాంటి క్లారిటీ ఉన్న ఒక అమ్మాయి అయినప్పుడు ఆబ్వియస్‌లీ యూనో ఇట్లాంటివి తీసుకోవడం అంత ఈజీ అయితే కాదు. చాలా కష్టమనే చెప్పాలి. అండ్ తన బాధలు సో, డెఫినిట్‌గా అందులో తప్పైతే లేదబ్బా! సీరియస్‌లీ సీత ఎమోషన్‌లో తప్పు లేదు. అండ్ యష్మి ఏంటంటే ఇంకా అది యష్మి పాయింట్‌ని యష్మి బేసిక్‌గా చాలా సెల్ఫిష్ అబ్బా! యష్మి అయితే మాత్రం సీ అదే చెప్తున్నా. డెఫినిట్‌గా ఈ యష్మి అనే పర్సన్ చాలా సెల్ఫిష్ ఉంటుంది యూజువల్లీ. సో, అది కరెక్ట్ కూడా కాదు అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటది. సో, చాలా ఈజీగా ఒక కైండ్ ఆఫ్ మైండ్‌సెట్‌కొచ్చేసి ఒక ఒక అంటే ఒక అంటే రెడీగా ఉంటుంది. ఏదైనా అథారిటీ చూపించడానికి లేదంటే ఇది నే నేను అని చెప్పుకోవడానికి ఇట్లాంటి వాటికి రెడీగా ఉంటుంది.
సో కొన్ని కొన్నిసార్లు స్వార్థంగా కూడా ఆలోచిస్తుంది. అదైతే కరెక్ట్ కాదనిపిస్తూ ఉంటది. సో ఇంకా స్ సీత చెప్పింది కూడా కరెక్టే. మీరు గెలిచారు. ఓకే. మీరుండండి. మీరు సెలబ్రేట్ చేసుకోండి. మమ్మల్ని ఎందుకు సావగొడతారు? ఓడిపోయిన వాళ్ళని అంది. డెఫినెట్‌గా అందులో అయితే మాత్రం అసలు ఏ తప్పు లేదు. అది కరెక్టే. అయన్నీ సరే గాని ఆ ఇన్ఫినిటీ రూమ్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా? మీ దుంపలు దిగ ఛీ! తొందరగా ఓపెన్ చేయండి. ఇంగ అది మరి సిట్యుయేషను. నాది ఏమో అబ్బా! డెఫినెట్‌గా పృథ్వీ వల్ల జరిగిన పెంట ఇదంతా కూడా. ఇంకా ఆ తర్వాత కిరాక్ సీత, అభయ్ ఇవి గూడా నడుస్తున్నాయి. సో, లైవ్‌లో చాలా సేపయింది ఆ డిస్కషను. ఇంకా బయటికెళ్ళి మాట్లాడుకోవడం అవన్నీ గూడా అవుతా ఉన్నాయి మొత్తం అంతా. ఈ ఏందో అనవసరమైన పంచాయతీలన్నీ ఏందో నిన్నేమో బాత్రూమ్‌లో జుట్టు కోసం, బాత్రూమ్‌లో ఏవో వదిలేశారు రిబ్బన్‌లు ఆటి కోసం. ఆ! కుక్కర్ కోసం, పప్పు కోసం, ఇప్పుడేమో గిన్నెల కోసం. తర్వాత ఇంకోటేదో అయ్యింది. బీరకాయ కూరలో కారం ఎక్కువైందనే దాని కోసం. ఇట్లా ఏవో అన్నీ ఇట్లాంటి సిల్లీ పంచాయతీలు ఎక్కువైపోయినాయి ఈ సీజను. అంటే వాళ్ళు దేనికో దానికి గొడవ పడాలి. దురదేసేస్తుంది గొడవ పడాలి. ఇప్పుడు గొడవ పడాలి, గొడవ పడాలి, గొడవ పడాలి. కూరలో కారం ఎక్కువైంది. ఎందుకేసావు ఎక్కువ కారం? రెస్పాన్సిబిలిటీ లేదు నీకు అని గొడవ స్టార్ట్ చేస్తున్నారు. అట్లాగే ఉంది నిజంగా చెప్పాలంటే. ఏందోరా మీరంతా కూడా అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో, అది మరి సిట్యుయేషన్. సో, మీకేమనిపించింది? నాకైతే మాత్రం డెఫినిట్‌గా సీతే రైట్ అనిపిస్తోంది. సీత వర్సెస్ అభయ్ మ్యాటర్‌లో. అండ్ అక్కడ పృథ్వీదే 100కి 500% తప్పుంది. అందులో నో డౌట్. సో, మరి మీకేమనిపిస్తుందని మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఈస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్. మా అకౌంట్ వచ్చినప్పుడు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. బై. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బై.